నీ వాక్యమే నన్ను బ్రతికి. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 16వ వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నాడు. దేవుని ఆత్మ వేరు, విశ్వాసుల ఆత్మ వేరు అని జాగ్రత్తగా గమనించండి. అద్వైత వేదాంతం బోధిస్తున్నది తప్పు. దేవుని ఆత్మ, విశ్వాస ఆత్మ ఒకటి కాదు. విశ్వాసుల హృదయాల్లో వారు దేవుని ఆత్మ ప్రకారం నడుస్తూ శరీర క్రియల్ని చావుకి గురి చేస్తూ ఉంటే వారి ఆత్మలకు దేవుని ఆత్మకు మధ్య ఆనందకరమైన సమ్మతి, అంగీకారం ఉంటుంది. దేవుని ఆత్మ వారు దేవుని పిల్లలన్న నిశ్చయితలోకి వారిని నడిపిస్తూ ఉంటాడు. విశ్వాసుల హృదయాల్లో దేవుని ఆత్మ ఏ విధంగా ఈ సాక్ష్యం చెప్తాడో ఇక్కడ పౌలు వివరించలేదు. అయితే అది ఒక వ్యక్తిగత అంతరంగ అనుభవం అన్నది స్పష్టమే. అంతరంగంలో ఆత్మ సాక్ష్యం బయట నుంచి బైబిల్ సాక్ష్యం ఒకదానికి ఒకటి పూర్తిగా ఏకీపిస్తాయని మనం నిస్సందేహంగా నమ్మవచ్చు. ఒక విషయం సత్యం కాదని దేవుని వాక్కు చెప్తుంటే అది సత్యమేమని దేవుని ఆత్మ ఎప్పటికీ చెప్పడు.